Hi, hello, namaste. This is Sonia from Alaska Play School, Rampalli branch. We have conducted musical chairs activity. Musical chairs rules చెప్పాము. ఒక సాంగ్ ప్లే అవుతుంది, అది స్టాప్ అవ్వగానే యూ హ్యావ్ టు సిట్ ఇన్ దట్ చైర్ అని చెప్పాము. చెప్పగానే అర్థమైపోయింది మా పిల్లలకి. అసలు ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మ్యూజిక్ ప్లే చేసాం కానీ కాపీరైట్ ఇష్యూ వల్ల దాన్ని తీసేసామన్నమాట. ఫస్ట్ అయితే శివాన్ షౌట్ అయిపోయాడు, కానీ బాగానే ట్రై చేశారు పిల్లలందరూ. ఎవరెవరు పార్టిసిపెంట్స్ అంటే బంగారాజు, విహాన్, మహిత్, హాదియా, శివ. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు, ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అండ్ మిగతా పిల్లలు కూర్చున్న వాళ్ళు కూడా వీళ్ళని చీరప్ చేస్తున్నారు. హాదియా అని వాళ్ళకి ఇష్టమైన పిల్లలతో వాళ్ళని చీరప్ చేస్తూ హాదియా, శివ, విహాన్ ఇలా పిలుస్తూ ఉన్నారనమాట. మ్యూజికల్ చైర్స్ ఆడే వాళ్ళకన్నా అక్కడ కూర్చొని చీరప్ చేసే వాళ్ళే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. క్లాప్స్ కొడుతూ అందరి పేర్లు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ నేను ఎంజాయ్ చేశాను. అసలు ఆ ఏజ్లో అంటే ఒక 3-4 ఇయర్స్ పిల్లలే కదా వాళ్ళు, 3-4-5 ఇయర్స్ పిల్లలు. వాళ్ళకి అసలు ఇప్పుడే మ్యూజికల్ చైర్స్ అంటే ఏంటి, ఎప్పుడు సాంగ్ ప్లే అవుతుంది, ఎప్పుడు స్టాప్ అవుతుంది, స్టాప్ అయినప్పుడు కూర్చోవాలి అనేది ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. అప్పట్లో అసలు మనకి మ్యూజికల్ చైర్స్ అంటే 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో తెలిసేది. డాన్స్ చేస్తూ మ్యూజికల్ చైర్స్ ఆడాలి అని అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సాంగ్ ఎప్పుడు స్టాప్ అవుతుందా, ఎప్పుడు చైర్లో కూర్చుందామా అన్నట్టే చూస్తున్నారు అందరూ. అందరి కాన్సన్ట్రేషన్ జస్ట్ రన్నింగ్ పైన అండ్ చైర్ పైన మాత్రమే పెడుతున్నారు. ఎవ్వరూ డ్యాన్స్ చేయట్లేదు. వాళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. నేను సింగిల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ ఆల్సో అలస్కా ప్లే స్కూల్ రాంపల్లి బ్రాంచ్ సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా చేసాం మేము. అందులో పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా పర్ఫామ్ చేశారు. ఆ సక్సెస్ మీట్ ఈవెంట్ వీడియోస్ కూడా ఐ విల్ పోస్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. ఇప్పుడు లాస్ట్కి 3 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు హాదియా అవుట్ అయిపోయింది. మహిత్ అండ్ బంగారాజు నెక్స్ట్ ఇప్పుడు ఆడుతున్నారనమాట. మా మహిత్ అయితే ఒక కాలుతో అలా 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 జంప్ చేస్తూ వెళ్తున్నాడు. మా బంగారాజు ఏమో సాంగ్ని చూస్తూ ఏంటి ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఎప్పుడు కూర్చుందామా అన్నట్టు చూస్తున్నాడు. మా మహిత్ అయితే ఒకే విధంగా ఒక లెగ్తో ఇలా ఇలా అనుకుంటూ, అంటే వాళ్ళ చిన్ని చేసే పనులు కూడా మనకి ఎంత మంచిగా అనిపిస్తాయంటే చిన్నప్పుడు చేసే పనులు. అయ్యయ్యో, బంగారాజు అవుట్ అయిపోయాడు. క్లాప్ ఫర్ మహిత్. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అవని, ఆర్యన్, ప్రదీష్, విదుషి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆడతారో ఒక్కసారి చూద్దాం. డాన్స్ చేస్తూ మ్యూజికల్ చైర్స్ ఆడాలి అని అంటే ఒక్కరు కూడా డాన్స్ చేయట్లేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సాంగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఎప్పుడు చైర్లో కూర్చుందామా అన్నట్టు చూస్తున్నారు. ప్రదీష్ అవుట్ అయిపోయాడు. బట్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు, చాలా కాన్సన్ట్రేషన్తో చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా 3 పార్టిసిపెంట్స్ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఎవరెవరంటే విదుషి, అవని అండ్ ఆర్యన్ అసలు నేను ఆడను అన్నట్టు కూర్చున్నాడు, కానీ లేదు యూ హ్యావ్ టు ప్లే అని కన్విన్స్ చేసి తీసుకొని వచ్చాము. అందుకే కొంచెం అంతా అన్ఇంట్రెస్టెడ్గా అలా మెల్లిగా తిరుగుతూ ఆడుతున్నాడు. ఆర్యన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది, కొంచెం స్లో అండ్ స్టడీ స్టోరీ, టాటాయ్ స్టోరీ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు చేశాను అనేది కూడా మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్కి ఆర్యన్ అండ్ విదుషి మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. చూసారా, ఆర్యనే కూర్చున్నాడు. అయితే ఇంతకుముందు మహిత్ విన్ అయ్యాడు కదా, సో దట్ వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళిద్దరికి కూడా ఒక కాంపిటీషన్ పెడదాము అన్నట్టు వి జస్ట్ ట్రైడ్ అనమాట. మహిత్ అండ్ ఆర్యన్ ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాడు. ఇద్దరూ మెల్లిగానే వెళ్తున్నారు, మెల్లిగా ఒకరు వెనకాల ఒకరు. ఆర్యన్ చూడండి అసలు మెల్లిగా కూర్చున్నాడు. అసలు ఏంటి అని అంటే అసలు కాంపిటీషన్ లాగానే అనిపించలేదు మాకు. అట్ లాస్ట్ ఆర్యన్ వన్ ద గేమ్. క్లాప్ ఫర్ ఆర్యన్. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆర్యన్ అయితే తర్వాత. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఆడారనేది కామెంట్ కూడా చేయండి.